దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గతకాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు ప్రియులారా. అందుకనే ఈ నూతన ఉదయంలో కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, దేవుడు నమ్మదగిన వారుగా ఉన్నారు. మనము నమ్మదగిన వారము అవునో కాదో మనకి మాత్రమే తెలుసు. మన మాటల్లో సత్యముందో లేదో మనకి మాత్రమే తెలుసు. కానీ మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ ప్రభువు మీద మనం ఆధారపడగలిగితే, ఆ ప్రభు ఏ విధంగా నమ్మదగినవాడో మనము కూడా ఇతరుల పట్ల నమ్మదగిన వారముగా ఉండవచ్చు. నా ప్రియ సహోదర సహోదరి, లోకంలో మనం ఎక్కడన్నా చూస్తే వీళ్ళ మాటల్లో సత్యం ఉంది, వీళ్ళు ఒక మాట ఇచ్చారంటే దాని మీద నిలబడతారు, వీళ్ళు ఏమి చెప్పినా సత్యమే చెప్తారు అని ఎవరినైనా చూసి లోకంలో మనం చెప్పగలమా? అంతెందుకు మనల్ని చూసి మనం చెప్పుకోగలమా? నేను అన్ని సత్యమే మాట్లాడుతున్నాను, అందరి పట్ల విశ్వసనీయంగా ఉన్నాను, నేను ధర్మాన్నే పాటిస్తున్నాను అని ఒక్క రోజైనా మన జీవితంలో అలాంటి రోజు ఉందా? అందుకనే సామెతల గ్రంథం మనము 11వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నాం. సత్యసంధుడు సత్యమే అతన్ని కాపాడును, అతన్ని నడిపించును. ఎవరెవరైతే మోసం చేస్తూ ఉంటారో ఆ మోసమే వాళ్ళని నాశనం చేయను. ఈ లోకంలో రెండు మార్గాలు ప్రియులారా. మనం రక్షించబడాలా, మోసగింపబడాలా, కాపాడబడాలా, నశింప చేయబడాలా. మన అధీనంలోనే ఉంది. ఎవరో ఏదో చేస్తే మనకు అన్యాయం జరిగింది, మనము అన్యాయంగా నశించిపోయాము, అయ్యో మనకేదో మన మీద దౌర్జన్యం చేస్తున్నారని మనం అనుకుంటాం. మన జీవితంలో సత్యం ఉంటే ఆ సత్యమే భద్రంగా మనల్ని కాపాడుతుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో కూడా అది మనం చదువుతున్నాం. సత్యసంధులను ఆ సత్యమే భద్రంగా కాపాడు. ఎవరెవరైతే దుష్టవర్తనము కలిగి ఉంటారో ఆ దుష్టత్వం వల్లనే వారికి నాశనం కలుగును. ఈ ఉదయకాలంలో ప్రియులారా, మన జీవితాన్ని మనమే ప్రణాళిక వేసుకోవాలి, నిర్ణయించుకోవాలి. ఈరోజు మన జీవితం అంతా భద్రంగా ఉండాలంటే, మనము సురక్షితంగా ఉండాలంటే ఈరోజు అంతా కూడా సత్యాన్ని మనం మాట్లాడాలి, మనము జీవించాలి. ఈ లోకంలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా అని చూస్తే ఒకే ఒక వ్యక్తి తనను గురించి తాను సత్యాన్ని చెప్పుకున్నారు. అతని జీవిత విధానంలో సత్యం ఉంది. ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా తన గురించి తనే చెప్పుకున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నారు ప్రభువు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా మాటలన్నీ సత్యం, నా కార్యాలన్నీ సత్యం అని చెప్పుకునే ధైర్యము ఈ లోకం అంతటిలో యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే ఉంది ప్రియులారా. అందుకనే తన వలె తన శిష్యులు ఉండాలని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో తన కొరకు ఇవ్వబడిన శిష్యుల కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభువు. ప్రభా తండ్రి, నా శిష్యులను సత్యమునందు ప్రతిష్ఠింపుము, నీ వాక్కు సత్యము. అవును ప్రియులారా, ఎవరెవరి నోటిలో దేవుని వాక్యం ఉంటుందో, ఎవరెవరైతే దేవుని వాక్యం ద్వారా నడిపించబడతారో వాళ్ళు కూడా సత్యం అనే మార్గంలో జీవించవచ్చు. వారి జీవితాలను ఆ సత్యమే సురక్షితంగా ఉంచును,
భద్రంగా ఉంచును. చూడండి, అందుకనే తను సత్యమైన ప్రభువు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తున్నారు, నేను మంచి కాపరిని, నేనే ద్వారమును, నా గొర్రెలను నేను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. నా గొర్రెల కొరకు నేను నా ప్రాణ త్యాగమును చేయుటకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికే ఈ లోకంలోనికి వచ్చాను. ఎవరెవరైతే సత్యము వైపు నిలబడతారో వాళ్ళందరినీ నేను తండ్రితో ఐక్యపరచడానికే ఈ లోకంలోనికి, తన ప్రాణాన్ని ధారపోయడానికి ఈ లోకంలోనికి వచ్చానని చెప్పారు ప్రియులారా. ఎవరెవరైతే ఈ మాటలను వింటున్నారో అర్థం చేసుకోలేకపోయారు. ఎలా ఈ విధంగా తన్ను తాను సత్యమని చెప్పుకుంటున్నాడు, దేవుడు తప్ప ఈ లోకంలో సత్యము ఎవరు లేరు కదా అని యూదులలో చాలామంది ఆ ప్రభు మాటలు విన్నవాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, అంగీకరించలేకపోయారు. మేము ఎలా నమ్మాలి నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావని అని అంటున్నారు. ప్రభు చెప్తున్నారు, నా మాటల్ని వినండి, నేను చేసే కార్యాలను చూడండి. నా తండ్రి పనిచేస్తూ ఉన్నాడు, నా తండ్రి చేసేది చూసి నేను ఈ లోకంలో చేస్తున్నాను. నా మాటల్ని బట్టి కాకపోయినా నేను చేసే కార్యములను చూసి నేను సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని, నా తండ్రి ద్వారా పంపబడిన వాడినని, నేనే సత్యమని మీరు తెలుసుకోండి అంటున్నారు. ప్రియులారా, మరి ఏ విషయంలోనైనా మనం ఉత్తీర్ణత పొందాలంటే ఆ విషయంలో అప్పటికే ఉత్తీర్ణత పొందిన వాళ్ళ దగ్గర మనం తర్ఫీదు పొందుతాం. మరి సత్యం గురించి మనకు తర్ఫీదునిచ్చే వాళ్ళు ఈ లోకంలో అంత సత్యవంతులు యేసు ప్రభు తప్ప ఎవ్వరు లేరు. మరి ఆ ప్రభువునే మన జీవితాలకు మనం అప్పగించుకుంటే ఆ ప్రభువుతో మనం చెప్పాలి. చూడండి, మనము 25వ కీర్తన 5వ వచనంలో ప్రభు ఈ విధంగా చెప్తున్నారు, ప్రభువా నీ సత్యమునందు నన్ను నడిపించుము. చిత్తశుద్ధి కలవాలంటే నీకు చాలా ప్రియమైన వాళ్ళు, నిన్ను ఎవరెవరు అనుసరిస్తారో వారిని నీవు సత్యములో నడిపించదవు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరెవరు అనుసరిస్తారో వారందరూ కూడా సత్యమైన మార్గంలో నడిపించబడతారు. మన గురించి మనం అన్ని సత్యమే పలుకుతున్నాం, మనం చేసేవన్నీ మంచి కార్యాలని మన జీవిత విధానం గురించి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ అది సత్యమా అసత్యమా అని చెప్పగలిగింది యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే. అందుకనే 26వ కీర్తన 6వ వచనంలో కీర్తనకారుడు అడుగుతున్నాడు ప్రభువుని, ప్రభువా నా హృదయాన్ని పరిశీలించు, నువ్వు హృదయములను పరిశీలించేవాడవని నాకు తెలుసు. నా జీవితంలో సత్యముందో అసత్యముందో, నేను ధర్మంలో జీవిస్తున్నాను అధర్మంలో జీవిస్తున్నాను, నా గురించి నాకు తెలియచేయగలవాడవు నీవొక్కడివేనయ్యా. అవును ప్రియులారా, అందుకనే రాజుల దినచర్య 1వ గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు, దేవుని యొక్క ఆ దేవాలయమును నిర్మించడానికి అన్ని తను ఏమేమి దేవునికి అర్పించగలడో అన్నీ అర్పించిన తర్వాత తన కానుక గురించి ప్రభునికి చెప్తున్నాడు, ప్రభా నీవు నాకు ఇచ్చిన దాంట్లో నేను నీకు ఇచ్చినది నేను సంతోషంగా ఇచ్చానని నా హృదయాన్ని చూసి నువ్వు చెప్పగలవు. నాతో పాటు ఈ దేవాలయ నిర్మాణం కొరకు ఎవరెవరు ఈ ప్రజలు ఇచ్చారో వాళ్ళు కూడా హృదయపూర్వకంగా ఇచ్చారని నేను నమ్ముతున్నాను. మేము యథార్థ హృదయంతో ఇచ్చినది నీకు ప్రియమైనదని మేము ఎరిగి ఉన్నాము. కాబట్టి ఈ విషయంలో మేము యథార్థవంతులమని సత్యవంతులమని మా హృదయము మాకు తోచినట్లుగా నీకు కూడా అనిపించుచున్నదా అని అడుగుతున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో మనంతట మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అసత్యంలో మనము వెళ్ళవచ్చు. కాబట్టి మన మాటల పట్ల మనము జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మీ సంభాషణల యందు దుర్భాషలు రానియక అది విను వారికి దానివల్ల ఉపకారము మేలు కలుగునట్లుగా అలాంటి మాటల్నే మనం మాట్లాడాలి. ప్రియులారా, అంటే మనం మాట్లాడక ముందు ఆగాలి. మనం మాట్లాడే మాట వినేవారికి ఉపయోగకరంగా ఉందా లేదా ఆచితూచి ప్రతి మాట మాట్లాడినప్పుడు
ఆ మాటల ద్వారా ఎంతోమందిలో జీవం నింపబడుతుంది, ఎంతోమందిలో విడుదల కలుగుతుంది, ఎంతోమందికి మన మార్గాన్ని చూపించిన వాళ్ళం అవుతాం. ప్రియులారా, భవిష్యత్తు గురించి మన భవిష్యత్తు మనకు తెలియదు, ఇతరులకు కూడా సరైన మార్గంలో నడిపించాలంటే, సత్యమైన మార్గంలో నడిపించాలంటే మనకు అసాధ్యమైనది మనలో ఉన్న పరిశుద్ధాత్మకు మాత్రము సాధ్యము. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతున్నాం, సత్యస్వరూపి ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు సత్యములోనికి ఆయన నడిపించును. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చదివినప్పుడు సత్యస్వరూపి అయిన ఆత్మ ద్వారా మాత్రమే మనము పాపం అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, తీర్పు అంటే ఏంటో తెలుసుకోగలము. ఆ ప్రభు ఇచ్చిన ఆ జ్ఞానము ద్వారా మనం ఏ విధంగా పాపాన్ని జయించాలో, నీతిగా జీవించాలో, తీర్పునకు సిద్ధపడాలో, మనల్ని మనం సిద్ధపరచుకోవడమే కాదు, మనతో ఉన్న అందరినీ ఎలా సిద్ధపరచాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు నేర్పిస్తాడు. అవును ప్రియులారా, ప్రతిరోజు మనము ప్రభువా సత్యమైన మార్గాన్ని ఎన్నుకోవడానికి మాకు కృప చూపండని ఉదయకాలమే మన మాటలను, మన క్రియలను, మన నిర్ణయాలను ఆ ప్రభువునకు అర్పించగలిగితే దావీదు రాజులాగా మనం కూడా చెప్పవచ్చు, ప్రభువా యథార్థ హృదయంతో నిన్ను కానుకలు అర్పిస్తున్నానని నీకు తెలుసు కదా, నా కానుకను స్వీకరించు అని. ప్రియులారా, మనము కూడా అదే యథార్థతను, అదే సత్యాన్ని ఈరోజంతా దాన్ని మనము నడుమునకు తోలిదట్టేలాగా కట్టుకొని జీవించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, మేము అన్ని ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, శ్రమలలో ఉన్నప్పుడు కూడా సత్యాన్నే మేము అనుసరించడానికి ఈరోజంతా మా కృపనివ్వండి. యోబుకి అన్ని శ్రమలు కలిగినప్పటికీ కూడా ప్రభువా అన్ని దేవుడే ఇచ్చాడు, అన్ని దేవుడే తీసుకున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగా. కానీ ప్రభువా శ్రమల మధ్యలో కూడా తన యథార్థతను కోల్పోలేదు ప్రభువా. సత్యాన్ని అనుసరించడానికి వెనుకంజ వేయలేదు తండ్రి. తన కుటుంబ సభ్యులందరూ దూరమైన, తన భార్య తనను శపిస్తున్నా కూడా ప్రభువా అయ్యా నీకు మహిమకరంగానే తన నోటిలో నుంచి మాటలు వచ్చాయి, కానీ ప్రభువా యథార్థతను కోల్పోలేదు. అందుకనే రెండింతలుగా తిరిగి అన్ని ఆశీర్వాదములను పొందారు. కొన్నిసార్లు సత్యము వైపు మేము నిలబడినప్పుడు కొన్ని శ్రమలు మాకు కలగవచ్చు, కానీ తుది ఫలితంగా ఎన్నో రెట్ల ఆశీర్వాదాన్ని నీవు మాకు సిద్ధం చేసి పెట్టిన దాని మీద మా దృష్టిని పెట్టి ప్రతి మాట, ప్రతి క్రియ సత్యానికి అయ్యా మేము సాక్షులుగా ఉండునట్లు ఈరోజంతా మాకు నూతన అభిషేకాన్ని అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఆ సత్యాన్ని మాట్లాడడానికి, సత్యానికి సాక్ష్యంగా ఉండడానికి ఈరోజంతా దేవుని అభిషేకం ద్వారా మనం నడిపించబడదుముగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.